సోమవారం శివయ్య ఆరాధన. ఉదయాన్నే 4 గంటలకి తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి శివుణ్ణి పూజిస్తే మీకు ఆర్యోదయాలు అన్నీ లభిస్తాయి. ఈ విషయం నేను చెప్పడం లేదు. శివయ్య ఈ మంత్రం మీరు జపిస్తే మీరు శివుడితో మమేకమై కైలాస పర్వతంలో ఉన్న అద్భుతాలన్నీ చూడగలరు అని చెప్పి ఒక వాక్యంలో ఉంది. మరి మీరందరూ ఆ పని చేయగలరా? చేయలేరు. ఎందుకంటే మీరు ఉదయం లేవగానే లెగిసి ఎట్లా పడితే అట్లా ఉంటారు, వెళ్ళిపోతారు. శివుణ్ణి పూజ చేయడం, ఆరాధించడం అనేది ఏమీ లేదు. సోమవారం రోజు నీసు అనేది తినకూడదు. చేపలు కానీ మరియు చికెన్ కానీ మరియు మటన్ కానీ ఏదైనా సరే ఏమి తినకూడదు. ఇవేమి తినకుండా ఉంటేనే మీరు శివుణ్ణి ఆరాధించండి. సోమవారం రోజు శుభ్రంగా తలస్నానం చేయండి. 1-2 సార్లు చూసుకోండి, మనం ఈరోజు ఏమైనా తప్పు చేసామా లేదా అని. వెళ్ళి దేవునికి ఆరాధన చేయండి. ఆ ఆరాధనలో మీకు ఆయురోధాలు అన్నీ కలుగుతాయి. మీరు ఏ పనినైతే చేద్దాం అనుకుంటారో ఆ పనిలో మీకు 100% జరిగిద్దని శివయ్య చెబుతున్నాడు. కాబట్టి శివయ్య భక్తులారా, మీరు శివయ్య కోసమే పుట్టిన వారా? మీరు శివయ్య కోసం మీరు అన్ని త్యాగాలను మరిపిస్తే శివయ్యకి ఒక లైక్ చేయండి. నాకు కాదు, శివయ్యకి లైక్ చేయండి. లైక్ చేసి భక్తితో ఉండండి భక్తులారా. మీరు ఎంత భక్తితో ఉంటే అంత మంచిది భక్తులారా. మరియు మీలో ఉన్న పాపపు శక్తులన్నీ తొలగించండి. ఆరాధనలో పూజలో ఎట్లుండాలంటే నిష్టగా ఉండాలి. మనం అరుణాచలం పోయినప్పుడు ఎలాగైతే ఉంటామో నీట్గా తెల్ల సొక్కా పంచలాగా పంచ కట్టుకొని, మరియు అదే విధంగా మీరు కూడా శివుని పూజలో మమేకమైపోయి ఉండాలి భక్తులారా. నీట్గా